ఓం శ్రీ సుముఖి వారాహీదేవ్యై నమః. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ సుముఖి వారాహీదేవి యొక్క స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం. గుంజా నిర్మిత హారభూషిత కుచాం సద్యౌ వనోల్లాసినీం హస్తాభ్యాం నృకపాల ఖడ్గలతికే రమ్యే ముదా బిభ్రతీం రక్తాలంకృతి వస్త్రలేపనల సద్దేహ ప్రభాం ధ్యాయతాం నృణాం శ్రీ సుముఖీం శవాసనగతాం స్యుః సర్వదా సంపదః. మరొక్కసారి విందాం. గుంజానిర్మిత హారభూషిత కుచాం సద్యో వనోల్లాసినీం హస్తాభ్యాం నృకపాల ఖడ్గలతికే రమ్యే ముదా బిభ్రతీం రక్తాలంకృతి వస్త్రలేపనల సద్దేహ ప్రభాం ధ్యాయతాం నృణాం శ్రీ సుముఖీం శవాసనగతాం స్యుః సర్వదా సంపదః. ఈ స్తోత్రానికి అర్థమేమిటంటే, గురిగింజల హారంతో అలంకరింపబడి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ పుర్రెని ఎడమ చేతితో పట్టుకొని, ఖడ్గాన్ని కుడి చేతితో పట్టుకొని, ఎర్రని వస్త్రాలు మరియు ఎర్రని ఆభరణాలతో ఎంతో శాంతంగా కూర్చొని ఉన్న శ్రీ సుముఖీ అమ్మవారిని ధ్యానించి ప్రార్థిద్దాం. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం శ్రద్ధతో 3 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ చదివినా విన్నా వారి అన్ని కోరికలు నెరవేరి అష్టైశ్వర్యాలతో తులతూగెదరు. ఓం శ్రీ సుముఖి వారాహీదేవ్యై నమో నమః.